మాది చంద్రగిరి మండలం రాయలపురం పంచాయతీ వెంకటంపేట గ్రామం. నారా రామూర్తి నాయుడు గారు చనిపోయారని వార్త వినగానే మా గ్రామం మొత్తం చాలా చింతించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి మా గ్రామం తరపున మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. చాలా మంచి పనులు చేశాడు. మా గ్రామం కూడా గుడి కట్టించాడు. 1994లో ఆయన చాలా విశేషమైన సేవలు చేశాడు మా గ్రామానికి. కాబట్టి ఆయన గురించి మా గ్రామస్తులు చాలా చింతిస్తున్నారు. అదేవిధంగా ఆయన ఆత్మ శాంతి చేకూరాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా మా గ్రామస్తులందరూ కోరుకుంటున్నారు. అందరినీ ఒకేలాగా చూసేవారు, ప్రజలందరినీ ఒకేలాగా చూసేవారు. ఆయన మాటకు కూడా మా గ్రామస్తులు కానీ మా చంద్రగిరి మండలం ప్రజలు కానీ ఆయన మాటకి ఎదురు చెప్పేవాళ్ళు కాదు. ఎవరు కూడా ఆయన ఏం చెప్పా గానీ వెంటనే చేసేవాళ్ళు. చాలా మంచోళ్ళు. ఆయన ఇక్కడ చాలా పేద ప్రజలకి ఇల్లు కట్టించాడు, పింఛన్లు ఇప్పించాడు, చాలా మంచి పనులు చేశాడు. ఇక్కడ కొండ చుట్టూ కూడా చాలా మందికి పేదవాళ్ళకి ఇల్లు నిర్మించాడు. పెన్షన్లు కావాలంటే ఎవరికి కావాలంటే వాళ్ళకి ఏజ్ ఉంటే ఇప్పించాడు. ఇంకా చాలా మంచి పనులు చేశాడు. రోడ్లు కానీ, తిరుపతి నుంచి రోడ్లు కానీ, ఆ కాలేజ్ కల్ రోడ్లు కానీ, ఇటుపక్క రోడ్లు కానీ చాలా బాగా చేశాడు. ఎవరు వచ్చినా, చిన్నపిల్లలు వచ్చినా, పెద్దోళ్ళు వచ్చినా, ఏదన్నా ఆటల పోటీలప్పుడు ఏదన్నా సహాయం కోసం అడిగినా స్పాన్సర్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకా క్రికెట్ టోర్నమెంట్లకు కానీ ఎట్లా అంటే ప్రైజ్ మనీ కావాలన్నా చేసేవాళ్ళు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బాగుండేది, కానీ ఇప్పుడు మన మధ్యలో లేరు. అది ఒక్కటే చాలా బాధ. నిన్న మధ్యాహ్నం తెలిసినాను. చాలా బాగా ఫీల్ అయ్యాను. మాది ఒంగోలు దగ్గర అన్న. ఊరికి తెలియదు కానీ ఇక్కడ మంచి పనులు చేస్తారని చెప్పి మేము రాత్రి ఎక్కి వచ్చామన్న చూడటాని కోసం. ఒంగోలు నుంచి వచ్చాం. చాలా బాధ, ఎందుకంటే ఇంట్లో మనిషి కదన్న, బాధగానే ఉండిద్ది, తప్పదు. చాలా బాధాకరణం అనిపించింది. రామ్మూర్తి నాయుడు సార్ 1994 నుండి 1999 వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా మంది పేదలకు కానీ, పేద బడుగుల వర్గాలకు కానీ, ప్రతి ఒక్కరికి కూడా ఏమున్నా అన్న దగ్గరికి పోతే మనకు చేయింది ఏమీ లేదు, అన్న కోసం ఏదైనా చేస్తాము అని చెప్పేసి కార్యకర్తలు కానీ, అన్న కూడా అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త అన్న దగ్గరికి పోతే అన్న ఏ విషయాల్లో కూడా ఇమ్మీడియట్లీ స్పందించి ప్రతి ఒక్కరికి కార్యకర్తను దగ్గర తీసుకొని ఎన్నో కార్యక్రమాలు ఎన్నో విధంగా చేశాడు. మాకు అన్న చనిపోయాడని తెలిస్తే చాలా బాధాకరం అనిపించింది. మాకున్న అందరూ కూడా మా ఓటేరు గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి, ప్రతి ఒక్కరు చంద్ర నియోజకవర్గం నుంచి నాని పులివర్తి నాని ఆదివారంలో మేమందరం కూడా వచ్చి భారీ ఎత్తున జనాభా అందరూ వచ్చి ఇక్కడే ఉండే అన్న చనిపోయిన దానికి చాలా బాధపడుతూ ప్రతి ఒక్కరు కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుకుంటున్నాం. అంత గొప్ప నాయకుడిని కోల్పోయినామని చాలా బాధాకరంగా ఉంది. రామూర్తి అన్న అంటే మేము 82లో రామారావు పార్టీ పెడితే అప్పటి నుంచి ఈయనకి రామారావు అభిమానం అన్నమాట. ఈయన అన్న ఏ విధంగా చేస్తే ప్రతి దీనికి కూడా రామారావు అభిమానంతో ఈయన ఎమ్మెల్యే 94 నుంచి 99 పనిచేశారు. ఆయన ఉంటే నారాయణ ఉన్నా కూడా తిరుపతిలో బాలాజీ కాలం ఉండేవాడు అనమాట. ఆయన ఉండే కూడా అందరినీ బాలాజీ కాలం అందరినీ పిలిపించి తిరుపతి నియోజకవర్గంలో కూడా పిలిపించి కూడా పనిచేసేవాడు. ఆ విధంగా రామారావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే రామారావు గారు ఉన్నాడు. ఆ తర్వాత మోహన్ ఉన్నాడు. అందరూ కలిసి బ్రహ్మాండంగా పనిచేసేవాడు అన్నమాట మన రామూర్తి నాయుడు. ఈ లేని లోటు నిజంగా కూడా మనకు చాలా బాధాకరం. కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడైతే అందరూ రేపు సంబంధించి పిలిచి మన ఇది ప్రసారం చేస్తూ ఉంటాం కదా, అందరిని పిలిచి జనాలు భుజాలు చేయలేసుకొని ఎలబారు పోతా ఉంటారన్న. అది ఆయన లేని లోటు మాకు చాలా బాధాకరంగా ఉంది. ఏమన్నా ఉండదా? ఎప్పుడు తెలిసింది నాకు నిన్న 12 గంటలకు తెలిసింది, 12:40 కానీ 10:30కి అన్న కోమలకి వెళ్ళిపోయినాడు. 10:30కి నిన్న, కానీ 10 సుశ్వాస 12:40 సుశ్వాస వదిలేని మనకు తెలిసింది. బాధ అయింది నిజంగా. నేను ఏరు వస్తాగా నేను కోడూరులో ఉన్నాను, తెలిసిన ఎలబారిస్తాక వచ్చాను. అది బాధాకరంగా ఉండదు మాకు. నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు గారు అందరితో ఎలా ఉండేవాడంటే చాలా కలవిడిగా ఎవరికి ఏం కావాలో చేసేవాడు. మన ఇంటికి డైరెక్ట్గా వచ్చేసి కూర్చొని అంత టీ కాఫీ అడగడం అంత బాగుండేది. చుట్టుపక్కల గ్రామాల్లో ముద్దుకృష్ణ నాయుడు ప్రతి ఫంక్షన్ పోయాడంట. అదేవిధంగా మన నారా రామూర్తి నాయుడు ప్రతి ఇల్లును కూడా టచ్ చేసి ఈ విధంగా చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. చాలా బాధగా ఉంది. ఇప్పుడే ఇంకా జరుగుతోంది కార్యక్రమం. సార్ ఒక 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఆయన చేసిన మంచి పనులు ఏమేమి ఉన్నాయి ఈ ఏరియాలో?
ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా రంగంపేట గ్రామంలో ఒక విలేజ్ మొత్తం ఇల్లులు ఇచ్చారు, ట్యాంక్ కట్టించారు. 94, 99 అంటే అప్పుడు నాకు ఓటు కూడా లేదు. మా నాన్నగారు ఉన్నప్పుడు సార్ ఎమ్మెల్యే గారు మన ఇంటికి కూడా వచ్చేవాళ్ళు. చాలా అందరితో కలవడిగా ఉండేవారు. మా గ్రామంలో ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి పిలిచే అంత చనువుగా ఉండి చంద్రగిరిలో చాలా మంది లీడర్లను కూడా తయారు చేసిన ఘనత మన నారా రామ్మూర్తి నాయుడు గారిది. ఆయన చనిపోవడం చాలా తీరని లోటు. రామ్మూర్తిని నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. కొంచెం బంధువర్గం ఉంది మాది పక్కన బందాలపల్లి. చిన్నప్పుడే చిన్నప్పుడు ఏం సుదర్శన అనేసి మాట్లాడేవాడు. మామూలుగా లీడర్ అయినాక పరిస్థితి దగ్గరికి వచ్చి మా నాన్న కథ దోస్తుంటే ఏనాడు పలకరిస్తుంది. చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉండేవాళ్ళం కాబట్టి అన్నతో కొంచెం చనువునింది. కాబట్టి ఆయన చనిపోవడం కొంచెం మాకైతే కొంచెం ఇబ్బందిగా పరిస్థితి. సార్ ఒక 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ టైంలో సార్ చేసిన మంచి పనులు మన ఊరికి రోడ్లు కానీ ఈ వాటర్ ట్యాంకులు కానీ నీట్గా చేయించాడు. ఏమైనా ఆపద వస్తే వచ్చి ముందుండి కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి అన్న లేని లోటు ఇప్పుడు నాని అన్నతో పాటు మేము అందరూ వచ్చి నిన్న 1 గంటకి మాకు గ్రూప్ లో పెట్టారు. ఎలా ఫీల్ అయ్యారు? చాలా బాధ అనిపించింది. అసలు ఏం చేయలేదు. మళ్ళీ అన్న డైరెక్షన్ ఇచ్చాక వచ్చాము. మీకు చనువు ఉంది అంటున్నారు సార్. చాలా చనువు ఉంది. సార్ ఎలా ఉండేవాళ్ళు ప్రజల పట్ల? చాలా ఫ్రీగా ఉండేవాడు. అప్పుడు మేము కొంచెం చిన్న పిల్లకాయలు కాబట్టి చాలా ఆడపట్టిస్తూ ఉండేవాడు. నువ్వురా అనేసి అది పరిస్థితి. రామ్మూర్తి నాయుడు చాలా సేవలు చేశాడు. ఎంత కష్టపడినాడో. ఒక దేవాలయాన్ని అభివృద్ధి చేశాడు. ఈ ఊరికి అంత అభివృద్ధి చేశాడు. మళ్ళీ చంద్రగిరిని అభివృద్ధి చేశాడు. ఈ రోజు లేడని మాకు బాధ. ఆయన వయసు ఎంత, ఈ రోజు బాధపడుతున్నాను మా మధ్యలో లేడని. మంచి పనులు కాణిపాకం డెవలప్ చేశాడు, చంద్రగిరిని డెవలప్ చేశాడు, మళ్ళీ తిరుపతిని